హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చికెన్ ధమ్ బిర్యానీ మనం ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చెప్పే విధానంలో కనుక చేశారంటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. మనకి ఇది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీని ప్రాసెస్ అంతా చాలా సింపుల్గానే ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము. ఈ దమ్ బిర్యానీ కోసం నేను ఒక ½ కిలో చికెన్ తీసుకున్నానండి. మంచిగా 2-3 సార్లు వాష్ చేసి మనం కుక్ చేసుకునే గిన్నెలోకి వేసేసుకోవాలి. ఈ గిన్నె అనేది మందంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ చికెన్లో వచ్చేసి 2 అనాస పువ్వులు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకులు, 3-4 మరాఠీ మొగ్గలు, అరంగుళం జాజికాయ, ½ ముక్క అనమాట, దాల్చిన చెక్క 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3-4 లవంగ మొగ్గలు, 1 అంగుళం జాపత్రి, దీనిని బిర్యానీ పువ్వు అని కూడా అంటారు. అలాగే 2 యాలకులు, 1 కప్పు పెరుగు తీసుకోవాలండి. ఇది వచ్చేసి 150 ml ఉంటుంది. 1 కప్పు పెరుగు కూడా తీసుకోవాలి. పెరుగు చిక్కగా ఉండాలి. ½ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, మనం కర్రీకి ఎలా వేసుకుంటామో సేమ్ అలానే వేసుకోవాలి. ధనియాల పొడి 1/2 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే ఇవి వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఒక మీడియం సైజు 4 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ అండి, దమ్ బిర్యానీకి మనం ఇవి వేస్తేనే మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి. వీటిని సగం యాడ్ చేసుకుని సగం పక్కన పెట్టుకోవాలి. అలాగే షాజీరా వచ్చేసి ఒక 1/2 టీ స్పూను, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయని కట్ చేసుకుని ఒక నిమ్మకాయ రసాన్ని ఇలా పిండుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ 2 టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సరిపోకపోతే మనం మొత్తం మ్యారినేట్ చేసిన తర్వాత కలుపుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేయాలండి. మనం ఎంత మంచిగా కలిపేసామంటే అంత బాగా వస్తుందన్నమాట మనకి బిర్యానీ అనేది. మనం ఏదైతే పెరుగు వేసాం కదా, ఈ పెరుగు మొత్తం మెల్ట్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలన్నమాట. మనం హ్యాండ్ తోటైనా ఈ పీసెస్ని మసాజ్ చేయొచ్చు. ఈ విధంగా పూర్తిగా మనము వేసిన మసాలాలన్నీ కూడా ఈ చికెన్ పీసెస్కి పట్టించాలన్నమాట. చూడండి, ఈ విధంగా గరిటతో ప్రెస్ చేసినట్లుగా పెట్టాలి. నాకు చేతికి కారం పడదండి, అందుకే నేను హ్యాండ్ తోటి కలపట్లేదు. ఇలా గరిటతోటే నేను ముక్కలకి మసాలా అనేది పట్టిస్తున్నాను అనమాట. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేయాలి. మనం ఎంతసేపు కలిపితే అంత టేస్ట్ వస్తుందండి. మొత్తం మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మీరు ఇలా కలుపుతూ ఉండండి. మొత్తం సాల్ట్, కారం, లెమన్ జ్యూస్ మొత్తం కూడా చికెన్ పీసెస్ అనేటివి బాగా పీల్చుకుంటాయి అన్నమాట. ఇలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో మనము, మీకు టైం ఎక్కువ ఉంటే 1 అవర్ వరకు పెట్టుకోవచ్చండి. సాల్ట్ చూసుకోండి, సాల్ట్ కారం సరిపోయింది లేనిది చూసుకోవాలన్నమాట. సరిపోకపోతే మనం ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం కారం తగ్గిందండి, కాబట్టి మళ్ళీ ఒక 1 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. నాన్ వెజ్ అనేసరికి మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది, అలాగే కారము, ఉప్పు అన్నీ కూడా ఎక్కువగానే పడతాయి. ఇలా మంచిగా మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం దీనిని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి, మూత పెట్టేసి. 1 అవర్ తర్వాత మూత తీసి చూస్తే మనకి పీసెస్ అన్ని ఇలా టైట్గా రెడీ అయి ఉంటాయి. ఇప్పుడు మనం దీనిని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసుకోవచ్చండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అలాగే మనం ఇంకొక స్టవ్ పైన రైస్ కూడా పెట్టేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను బిర్యానీ కోసం ½ కిలో రైస్ తీసుకున్నానండి. మంచిగా 2-3 సార్లు కడిగేసి రెడీ చేసుకున్న రైస్లో వచ్చేసి ఒక 2 లీటర్స్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే బాగుంటుందండి. 2 లీటర్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 అనాస పువ్వులు, అలాగే మరాఠీ మొగ్గలు, జాపత్రి, దాల్చిన చెక్క, 2 వచ్చేసి యాలకులు, ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే లవంగ మొగ్గలు కూడా యాడ్ చేసుకుని, షాజీరా వచ్చేసి 1 టీ స్పూన్ వరకు షాజీరా, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి మనము ఇంకొక స్టవ్ పైన దీనిని కుక్ చేసుకోవాలి. ఒకసారి మనం ఈ చికెన్ మొత్తం ఒకసారి మంచిగా కలిపేసేయండి. దీనిలో వాటర్ వచ్చేసి మనం ఏమి యాడ్ చేయకూడదు, మనము పెరుగు వేసాం కాబట్టి వాటర్ దానిలోనే వచ్చేస్తుంది.
అలాగే మనం రైస్ పెట్టిన ఒక 10-15 నిమిషాల తర్వాత మనకి ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. ఒకసారి మంచిగా నిదానంగా కలపండి, ఎక్కువ కలపకూడదు. చూసుకుంటూ ఉండండి. మనకి ఈ రైస్ అనేది ఎక్కువ కుక్ అవ్వకూడదు అనమాట. బాస్మతి రైస్ కదా, తొందరగా కుక్ అవుతుంది. ఒకసారి మనం కర్రీ చూసుకుందామండి. కర్రీ ఇలా మొత్తం ఆయిల్ అనేది పైకి తేలింది కదా, చక్కగా మనకి ఇది ఉడికిపోయిందనమాట చికెన్ అనేది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అలాగే రైస్ వచ్చేసి మనము హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. రైస్ మనకి 50% కుక్ అయితే చాలండి, ఎక్కువ కుక్ అవ్వకూడదు. మనం ఎందుకంటే మళ్ళీ దమ్ చేసినప్పుడు కూడా రైస్ అనేది బాయిల్ అవుతుంది కాబట్టి చెక్ చేసుకోండి. చూడండి, నేను మళ్ళీ సెకండ్ టైం కూడా చెక్ చేసుకుంటున్నాను. ఇలా మంచిగా కలిపేసి చూసుకోవాలన్నమాట. రైస్ ఇలా పట్టుకుంటే జస్ట్ ఇలా విరగాలంతే, ఎక్కువ సాఫ్ట్గా అయితే అవ్వకూడదండి, సగం మాత్రమే బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కరెక్ట్గా నాకు బాయిల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీనిని మనము వార్చుకోవాలి. అంటే ఎక్సెస్ వాటర్ మొత్తం, గంజి మొత్తం మనము వార్చేసేయాలన్నమాట. ఇలా స్ట్రైనర్ మీద వార్చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా చేయండి. చూడండి, రైస్ అనేది మనకి ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం దమ్ ఎలా చేయాలో చూద్దాము. మనం ఏదైతే రైస్ వండుకున్న గిన్నెలోనే మనం దమ్ పెట్టుకోవాలండి. ఈ గిన్నెలో అడుగున మనము దమ్ చేసినప్పుడు అడుగంటుకోకుండా ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి, లేదా నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఈ ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ చికెన్ కర్రీ ఉంది కదా, దీనిని మనం ఇలా ఒక లేయర్ లాగా వేసేయాలన్నమాట. ఫస్ట్ చికెన్ కర్రీ వేయాలి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ చికెన్ మొత్తం ఒక లేయర్ లాగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా గిన్నె చుట్టూ మనం స్ప్రెడ్ చేసేయాలన్నమాట. చికెన్ అన్ని వైపులకి ఇలా సర్దేసేయాలి. ఇలా మొత్తం సర్దిన తర్వాత మనము బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదా, ఈ రైస్ యాడ్ చేసుకోవాలి. ఒక లేయర్ లాగా, ఇది ఫస్ట్ లేయర్ అండి. ఒక లేయర్ లాగా యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర తురుము, పుదీనా తురుము యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, కొద్దిగా చల్లుకోవాలి. మళ్ళీ దీనిపైన సెకండ్ లేయర్ చికెన్ వేయాలి. చికెన్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ రైస్, మనకి మిగిలిన రైస్ని ఇలా 2 లేయర్స్గా యాడ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ దీనిపైన మిగిలిన ఈ చికెన్ కర్రీ, అలాగే చాప్డ్ పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నె ఉంది కదా, మనము కర్రీ చేసుకున్న గిన్నెలో మనం వార్చినప్పుడు వచ్చిన గంజి, ఒక టీ గ్లాస్ గంజిని మనం ఇలా పైన యాడ్ చేసుకోవాలండి. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు, మళ్ళీ చెప్తున్నాను, గంజి మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్, మిగిలిన ఆనియన్స్ని ఇలా మనం చల్లుకోవాలన్నమాట. ఫైనల్గా ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుని మనము దీనిపైన ప్లేట్ పెట్టేసుకుని దమ్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసిన తర్వాత మీరు కావాలి అనుకుంటే దమ్ చేసేటప్పుడు లోపల వైపు నుంచి ప్రెజర్ అనేది బయటికి రాకుండా ఇలా అంచుల చుట్టూ గోధుమ పిండి లేదా మైదా పిండి పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను అలా ఏమీ పెట్టట్లేదు. కొంచెం వెయిట్ మనం ఈ మూత పైన పెట్టేసామంటే లోపల నుంచి ఎలాంటి ప్రెజర్ కూడా బయటికి రాదనమాట, చక్కగా దమ్ అవుతుంది. కావాలంటే మీరు చూడండి. ఇప్పుడు మనం ఇలా వెయిట్ పెట్టిన తర్వాత స్టవ్ పైన పెట్టుకుని, మనం ఆల్రెడీ గంజి యాడ్ చేసుకొని ఉన్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒక 5 to 6 minutes మనం కుక్ చేసుకుంటే చక్కగా మనకి దమ్ బిర్యానీ అనేది రెడీ అవుతుందండి. మీకు కుక్ అయ్యేటప్పుడు లైట్గా అడుగు మాడిన స్మెల్ వస్తుంది కదా, అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అడుగు మాడడం అంటే మరీ ఎక్కువ మాడడం కాదండి, జస్ట్ లైట్గా అడుగు అంటుకోవాలంతే. ఒక 5 to 6 minutes తర్వాత ఇప్పుడు మనం చూద్దాము. చూడండి, మనకి బిర్యానీ అనేది చక్కగా రెడీ అయిపోయింది. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే లైట్గా పాలతోటి నానబెట్టేసి పైన కుంకుమ పువ్వు చల్లుకోవచ్చు, అప్పుడు కలర్ అనేది ఇంకొంచెం బాగుంటుందండి. చూడండి, బిర్యానీ అనేది చక్కగా మనకు పొడి పొడిలాడుతూ రెడీ అయిపోయింది అనమాట. ఫ్లేవర్ అయితే సూపర్ ఉందండి, మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అన్నట్టు మనము బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 minutes తర్వాత మాత్రమే సర్వ్ చేసుకోవాలి. 10 minutes తర్వాత కొంచెం రైస్ని మనం అటు ఇటు నెమ్మదిగా మొత్తం కలిపేసిన తర్వాత మాత్రమే తీసుకోవాలండి. అప్పుడే మనము వేసిన కర్రీ అనేది మొత్తం రైస్కి అంతటికి కూడా పడుతుందన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూసారా, ఇలా మనకి ఏవైతే చికెన్ పీసులు మనము అడుగున వేసామో ఫస్ట్ లేయర్ అనేది కొంచెం మాడాలన్నమాట, అప్పుడే టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా బిర్యానీ అయితే ఇదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.